మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో అండి అనుగారు, నమస్తే. నమస్తే అమ్మా. డయాబెటిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో జనరల్ గా ఈ డయాబెటిక్ వాళ్ళకి ఫుడ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. ఏం తినాలి, ఏం తినకూడదు అనేసి ఉంటాయి. దట్టు ఇప్పుడు వింటర్ లో కూడా డయాబెటిక్ కొంచెం ఎక్కువగానే చూస్తాం. అవును. సో ఏం తినాలి, ఏం తినకూడదు, అలాగే ఎందుకు వస్తుంది రీజన్ కూడా తెలుసుకుందాం. ఓకే. డయాబెటిక్ రావడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. హెవీగా స్వీట్స్ తినడం వల్ల రావచ్చు, లేదు అంటే హెరిడిటీగా వంశపారంపర్యంలో అంటే పాస్ట్ జనరేషన్లో ఒకే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే అలా రావచ్చు. అండ్ స్ట్రెస్, వీటన్నిటికన్నా కూడా నేను ఫస్ట్ చెప్పవలసింది స్ట్రెస్. ఏంటి అని అంటే మన WHO లెక్కల ప్రకారం డయాబెటిక్ రావడానికి 80% రీజన్ వచ్చేసి స్ట్రెస్ అనని మన WHO గుర్తించింది. ఎందుకు అనంటే ఒక పర్సన్ స్ట్రెస్కి వెళ్తే వాళ్ళ బాడీలో జరిగే ఏదైతే ఉందో సిస్టమాటిక్ లైఫ్ అంతా అదంతా దారి తప్పుతుంది, డైవర్ట్ అయిపోతుంది. దట్టు ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ ఏ ఫుడ్ తీసుకుంటున్నాడు, అతనికి ఎటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, అన్హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, సో ఫియర్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం. సో ఇలా ఇవన్నీ కూడా నెగిటివ్ హార్మోన్స్ అనేవి వాళ్ళ బాడీ మొత్తం నిండిపోతుంది. సో వాటి వల్ల ఏమవుద్ది అంటే సో వీళ్ళకి ఏదైతే ఉంటుందో జరగవలసింది బాడీలో ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క వర్క్ చేస్తుంటది మనకి. ఆ ఆర్గాన్స్ అన్ని కూడా వాటి వర్క్స్ అవి కరెక్ట్ గా చేయవు, బాడీ అంతా కూడా నెగిటివిటీగా మనకి అయిపోతుంది. సో అప్పుడు డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకటి. అండ్ కొంతమందికి హెవీగా స్వీట్స్ తినడం, హెవీగా వెయిట్ ఉంటారు కొంతమంది. సో స్వీట్ తిను, నో ప్రాబ్లం. ఆ స్వీట్ కూడా మనం వాడే షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది, సో అది ప్లాంట్ బేస్డ్ షుగరా, లేదు అంటే కెమికల్ యాడెడ్ షుగరా, షుగర్ ఫ్రీ అని నెంబర్ ఆఫ్ మనకి మార్కెట్లో ఉన్నాయి. సో షుగర్ ఫ్రీ అయితే స్వీట్ ఎలా ఉంటది కదా, బట్ మనం షుగర్ ఫ్రీ అంటున్నారు, బట్ దాంట్లో మనం వేసుకుంటున్నాం కదా. సో బట్ మార్కెట్లో వచ్చేవి అన్నీ కూడా మనం గుడ్ అని బ్లైండ్ గా నమ్మకూడదు. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు అతి మధురం తినమని చెప్తాము. అతి మధురం అనేది తీపి, షుగర్ కన్నా కూడా ఇంకా స్వీట్ ఉంటది, బట్ అది ప్లాంట్ నుంచి వచ్చేది మనకి, అది తీసుకోవచ్చు. సో అది తీసుకుంటే డయాబెటిక్ ఏమీ పెరగదు. సో హెవీగా తింటే పెరుగుతుంది, మనం నార్మల్ గా కొంచెం తింటే ఏమీ అవ్వదు అది. సో అది ప్లాంట్ బేస్డ్. అది తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లకి నర్వస్ ప్రాబ్లం ఉంటుంది ఎక్కువగా. మన నరాల వీక్నెస్ చూసుకునేది డయాబెటిక్ పేషెంట్స్ కి. సో ఆ అతి మధురం వాడడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కి నర్వస్ ప్రాబ్లం కూడా వీళ్ళకి క్లియర్ అవుతుంది. ఇది ఒకటి. అండ్ కొంతమంది ఏంటి అంటే షుగర్ అండ్ మైదా ఈ రెండు ఎక్కువగా వాడతారు. ఆల్మోస్ట్ మనకి స్వీట్స్ రెడీ అయ్యేది లైక్ బయట ఏదో బ్యాడ్ గీ అంటారు, అది కల్తీ నెయ్యితోటి అండ్ షుగర్ మైదా ఈ మూడిటితోటే మనకి బయట మార్కెట్ లో ఆల్మోస్ట్ 70-80% స్వీట్స్ రెడీ అవుతాయి మనకి. సో అదే స్వీట్స్ ని మనం తింటాము. సో వీటి వల్ల కూడా మనకి డయాబెటిక్ వస్తుంది. సో ఏమవుతుంది అని అంటే మనకి ఈ షుగర్ అండ్ ఈ మైదా ఈ రెండు అనేవి ఒక ముద్దలాగా తయారవుతుంది బాడీలో మనకి. తయారయ్యి షుగర్ లో ఉండే కెమికల్ అండ్ మైదా ఏంటి అంటే తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటది, క్రంచీగా కూడా క్రిస్పీగా ఉంటది. బట్ తిన్న తర్వాత అదేంటి అని అంటే ఫ్రీగా మనకి బాడీలో గట్లో అది మింగిల్ అవ్వలేదు, అదంతా ఒక పక్కకు ఒక ముద్దలాగా అయ్యి మనం తర్వాత ఏదైనా ఫ్రీగా డైజెస్ట్ అయ్యే జ్యూసెస్ తీసుకున్నా కూడా ఇది అనేది వాటిని పైకి రానివ్వకుండా, డైజెస్ట్ అవ్వకుండా ఎసిడిక్ అయిపోయి పైకి మనకి బ్లోటింగ్స్ లాగా వచ్చేసేసి ఇంకా అది బాడీ మొత్తం కూడా మనకి పాయిజన్ లాగా చేస్తుంది. సో మైదా షుగర్ రెండు ఆఫ్ చేస్తే చాలు మెయిన్ డయాబెటిక్ పేషెంట్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా వర్కౌట్ చేయడం, ఇలాంటివి నేర్చుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్నా కూడా డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ గా ఆయుర్వేదంలో మనకి మెడిసిన్స్ కూడా డయాబెటిక్ ఉంటాయంటారా కంట్రోల్ చేసుకోవడానికి? నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో మా దగ్గరికి ఎవరు రాకుండానే నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఆయుర్వేదిక్ హెర్బల్ షాప్స్ లో ఇవి అవైలబుల్ గా ఉంటాయి. సో ఆ ఇంగ్రీడియంట్స్ వీళ్ళు డైలీ వాడుకుంటే చాలు డయాబెటిక్ వీళ్ళకి కంట్రోల్ వస్తుంది. నేను చెప్పిన ఇప్పుడు నేను కొన్ని ఫుడ్స్ చెప్పాను కదా, సో ఆ ఫుడ్స్ మానేసేసి ఈ పౌడర్ ని యూజ్ చేస్తే చాలు. సో సమ్ సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారు వీళ్ళు డయాబెటిక్ నుండి. సో అవేంటి అని అంటే మనం మెంతి, సో మన రెగ్యులర్ గా కిచెన్ లో ఉంటాయి మెంతులు మనకి. సో ఆ మెంతుల పొడి ఒక 100 grams లేదా ఒక 50 grams వేసుకుందాం, 1 month కే చెప్పుకుందాం.
ఒక 50 గ్రామ్స్, అండ్ వేప నీమ్, అవును. వేప చెట్లు ఉంటాయి మనకి. సో ఆ వేపాకుల్ని చక్కగా తీసేసుకొని, తినగలిగిన వాళ్ళైతే పచ్చి వేపాకులే డైలీ ఒక పిరికెడు తినొచ్చు. తినలేని వాళ్ళైతే ఆ వేపాకుని ఎండబెట్టేసుకొని పొడి చేసుకొని, ఆ వేపాకు పొడి ఒక 50 గ్రాములు, ఇదొకటి. అండ్ కాకర, సో మనం కాకరకాయలు తింటాం కదా కర్రీ చేసుకొని. సో ఇవన్నీ కూడా మనకి కటికి చేదు, బట్ మనకి షుగర్ కంట్రోల్ అవ్వాలి అన్నా, మన బాడీలో లివర్, కిడ్నీస్, ఆర్గాన్స్ అవన్నీ కూడా మనకి కరెక్ట్ గా ఉండాలి అన్నా కూడా, సో చేదు వగర అనేది మనం బాడీకి ఇవ్వాలి. సో ఆ చేదు అనేది మనకి కాకర, మెంతి, వేపలో మనకి బాగా దొరుకుతాయి. సో ఇది ఒక 50 గ్రామ్స్ కాకర. ఈ కాకరకాయలని తెచ్చుకొని పౌడర్లో చేసుకోవచ్చు. తినగలిగిన వాళ్ళైతే డైలీ ఒక 2-3 స్లైసెస్ కాకర, అలానే పీచులు, అదే లైక్ పీచులు కాదు, ముక్కలు తినమని చెప్తాము. ఇంకొకటి వచ్చేసి నేలవేము. సో నేలవేము కూడా చాలా మంచిది మనకి. సో నేలవేము ఒక 50 గ్రాములు, ఇది ఆయుర్వేదిక్. యా. అండ్ నేల ఉసిరి ఒక 50 గ్రాములు. సో ఇవన్నీ యాడ్ చేస్తున్నారు కాబట్టి, యాక్చువల్ నేను 5 చెప్పాను. సో 6th వన్ అనేది యాడ్ చేస్తున్నా. అది కూడా ఈ చేదులు తినగలిగిన వాళ్ళైతే 6th వన్ ఇప్పుడు నేను చెప్పేది యాడ్ చేసుకొని అవసరం లేదు. బట్ ఇవన్నీ చేదు వగర కదండి, మాకు కొంచెం తీసుకోలేము, మాకు అనీజీగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్లుగా ఉంటుంది అంటారు సమ్ పీపుల్స్. సో అటువంటి వాళ్ళు 100 గ్రామ్స్, ఇవన్నీ 50-50 చెప్పాను కదా, 100 గ్రామ్స్ అతి మధురం. సో అతి మధురం కూడా యాడ్ చేసుకొని ఈ పౌడర్ ని ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్పూన్ వేసేసుకొని డికాషన్ లా పెట్టుకొని గనక తీసుకున్నారు అయితే వీళ్ళకి డయాబెటిక్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎక్కడైతే వీళ్ళకి బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయో, సో ఆ బ్లడ్ లో ఉండే ఆ గ్లూకోజ్ లెవెల్స్ అన్ని కూడా కంట్రోల్ అవుతాయి వీళ్ళకి. కంట్రోల్ అయ్యి రోజు తీసుకుంటే, యా, సమ్ డేస్ కి డే బై డే తీసుకోగా కొంచెం తగ్గుతున్న కొద్ది, యా, తగ్గుతూ వస్తుంది. అండ్ దట్టు ఈ పౌడర్ ఓన్లీ డయాబెటిక్ కాదు, సో డయాబెటిక్ తో పాటు కాళ్ళ తిమ్ముర్లు ఉంటాయి. సో కాళ్ళ తిమ్ముర్లు ఉండడం అండ్ ఈ చేతులన్నీ కూడా వంకర్లు పోతాయని అంటారు, ఇట్లా పట్టకపోయినట్లుగా. సో ఎందుకు అని అంటే నర్వస్ వీక్నెస్. సో డయాబెటిక్ వాళ్ళకి ఎక్కువగా ఉంటదని చెప్పాం కదా. సో ఈ కాళ్ళ తిమ్ముర్లు, ఈ చేతులు వంకర్లు పోవడం, మొద్దుగా ఉండడం, ఈ ప్రాబ్లం కూడా వీళ్ళకి కంట్రోల్ అవుతుంది. ఇలా ఫాలో అవుతే, యా, ఈ పౌడర్ వాడుకుంటే చాలు. ఆల్మోస్ట్ వీళ్ళకి ఈ డయాబెటిక్ అనేది నేచురల్లీ చీప్ అండ్ బెస్ట్ గా తగ్గుతుంది. జనరల్ గా ఎప్పుడు అలోపతి కాకుండా ఇలా ఆయుర్వేదం ద్వారా తొందరగా తగ్గించేసి రైట్ అంతే.